శాంతాకారం, శాంతస్వరూపుడు, శాంతమైనటువంటి ఆకారంతో ఉండేవాడు అని. శివుడికి శ్రీమన్నారాయణమూర్తికి సంబంధించి 2 ధ్యాన శ్లోకాలు ఉన్నాయి. శాంతాకారం భుజగశయనం అనేది శ్రీ మహావిష్ణువుకి సంబంధించి, శివుడికి సంబంధించి శాంతం పద్మాసనస్థం అని. అక్కడ శాంతం అంటే శాంతం అనేటువంటి గుణమే ఆయన. ఇక్కడ శాంతాకారం, అక్కడ రుద్రుడు చాలా కోపంగా ఉంటాడు, అందరినీ సంహరిస్తాడు అని చెప్తూ ఉంటారు. కానీ ఆయనకు శాంతం అనేటువంటి ధ్యాన శ్లోకం ఉందన్నమాట. అంటే శాంతగుణ ప్రధానుడు ఆయన, కానీ పైకి మాత్రం కఠినంగా కనపడుతూ ఉంటాడు. చూసేదానికి భయంకరంగా అందరినీ సంహరిస్తాడు, రుద్రుడు త్రిశూలాన్ని పట్టుకున్నాడు, చంపేస్తాడు అనిపిస్తాడే కానీ ఆయన శాంతగుణం. ఇక్కడ శాంతాకారం, చూసేటువంటి దానికి చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు. శివుడికి విష్ణువుకు భేదం ఇక్కడ. చిరునవ్వు నవ్వుతూ రానాయన కూర్చో బాగున్నారా అంటుంటాడు. ఈయన ఎవరు? శ్రీ మహావిష్ణువు. ఎటువంటి దుర్మార్గుడు వాడు, ఎటువంటి వాడు దుర్మార్గుడా మంచివాడు అనేటువంటి అంతా కూడా గమనించి, వాడు దుర్మార్గుడు అంటే క్రూరంగా చంపేస్తాడు వాడిని. కానీ ఆకర్షణీయమైనటువంటి రూపంతో శాంతాకారంతో కనపడుతుంటాడు, శాంతంగా కనపడతాడు అన్నమాట. అందుకే శ్రీ మహావిష్ణువును దేవతలు స్తుతిస్తారు, రాక్షసులు మాత్రం విరోధంతో చూస్తారు. ఈశ్వరుణ్ణి సురాసుర నమస్కృతం దేవతలు స్తుతిస్తారు, రాక్షసులు స్తుతిస్తారు. ఆయన బోళాశంకరుడు అనమాట. ఒకరోజు వచ్చి ఆయన పొగిడారనుకో అందరూ మంచివాళ్ళు కదా అనుకుంటాడు ఆయన. శివుడు, విష్ణు అట్ట కాదు. పైకి మాత్రం బ్రహ్మాండంగా శాంతస్వరూపుడుగా కనపడుతూ ఉంటాడు, కానీ ఎవడిని ఏ సమయంలో ఎక్కడ శిక్షించాలో అక్కడ శిక్షిస్తాడనమాట. అది ఆయనలో ఉండేటువంటిది. శాంతాకారం, హాయిగా చూసేదానికి పరమానందంగా ఉంటాడు ఆయన. 18 అక్షౌహిణీల సైన్య మధ్యంలో ప్రకాశించేటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఎలా ఉన్నాడంటే ఆనంద స్వరూపుడు. కానీ దుష్ట శిక్షణ చేయదలుచుకున్నప్పుడు 18 అక్షౌహిణీలను కూడా సంహారం చేశాడు. కాబట్టి ఆయన శాంతాకారం. పైకి మాత్రం నీకు అంత క్రూరాత్ముడుగా, అంత కఠినాత్ముడుగా, అంత భయంకరుడుగా ఎప్పుడు కనపడ్డు. చాలా సౌమ్యాకారంలో ఉంటాడనమాట. అదే చెప్తున్నాడు. ఏమంటే శాంతాకారం భుజగశయనం. చూడండి, భుజగశయనం, ఆదిశేషుడి మీద శయనించి ఉంటాడు ఆయన. ఆదిశేషుడి మీద ఎందుకు శయనించి ఉంటాడు అంటే, అనంతుడైనటువంటి ఆ యొక్క ఆదిశేషుడు భూమినంతా కూడా మోస్తూ ఉంటాడు అని చెప్తారు. భూభారాన్ని అంతా కూడా వహించేవాడు ఆదిశేషుడు. భూమి ఎక్కడున్నది? ప్రపంచం అంతా ఎక్కడున్నది? విష్ణుమూర్తిలోనే ఉన్నది. అంటే విష్ణుమూర్తి యొక్క భూపాదౌ యస్య నాభిర్వియద సురన అనిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే అని మనం చెప్తున్నాం. అటువంటి విరాట్ స్వరూపుణ్ణంతా కూడా భరించాలి అంటే ఆదిశేషుడికే సాధ్యం. ఇంకెవరు ఆయన్ను, ఒకవేళ మహావిష్ణువు శయనించినా కింద ఎవరు ఉండలేరు. అది ఆదిశేషుడికి ఆ శక్తి ఉన్నదనమాట. ఎందువల్లంటే ఆదిశేషుడు కూడా విష్ణుమూర్తి స్వరూపుడే, విష్ణుమూర్తి యొక్క అంశావతారం ఆయన. కాబట్టి సహస్రఫణములతో, 1000 పడగలతో ప్రకాశించేటువంటి ఆ శిరస్సులతో ప్రకాశించేటువంటి ఆదిశేషుడి మీద శయనించి ఉన్నాడు ఆయన. ఎంత పెద్దవాడుగా ఉంటాడయ్యా శ్రీ మహావిష్ణువు అంటే. ఇప్పుడు మనం శ్రీ మహావిష్ణువు రంగనాయక స్వామిని చూసామనుకోండి, అబ్బా ఇంత పెద్ద విగ్రహమా, ఇంత వెడల్పుగా ఉన్నాడు విష్ణువు అని అంటారు. చాలా చిన్న విగ్రహం అన్నమాట. శ్రీ మహావిష్ణువు చాలా బ్రహ్మాండమైనటువంటి పెద్ద స్వరూపం అయింది. శ్రీరంగానికి పోయి చూడండి, అక్కడ శ్రీరంగంలో ఉండేటువంటి ఆ రంగనాయక స్వామిని అంటే చాలా వెడల్పుగా ఉంటాడనమాట. ఆయన రామచంద్రమూర్తి యొక్క దేవతార్చనలో ఉన్నటువంటి ఆయన. శ్రీరామచంద్రమూర్తి అయోధ్య నగరంలో దశరథ మహారాజు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ పూర్వీకులు సూర్యవంశరాజులందరూ కూడా ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకునేటువంటి దేవతార్చన విగ్రహం అది. అటువంటి దేవతార్చనను కులధనము అంటారు. ఆ
ధనాన్ని విభీషణుడికి ఇచ్చాడనమాట. ఆయన ఎవరు? రాములు వారు. రాజ్య పరిపాలన అంతా పూర్తి చేసేసి ఆయన ఇంకా నిర్యాణం అయిపోయి వెళ్ళిపోవాలి, అవతార సమాప్తి చేయాలనుకున్న సందర్భంలో విభీషణుడిని పిలిచి ఇంకా రామచంద్రమూర్తి తర్వాత ఇంకెక్కడ పరిపాలకులు ఎవరు ఉండరనేటువంటి ఉద్దేశంతో అనాదిగా సూర్యవంశపు రాజులందరూ కూడా పూజ చేస్తూ ఉన్నటువంటి వాళ్ళ కులధనాన్ని, అంటే ఆ రంగనాయక స్వామిని, శ్రీ మహావిష్ణువును విభీషణుడికి ఇచ్చాడు. విభీషణుడు ఆయన్ను తీసుకుని లంకానగరానికి పోతున్నాడు. లంకానగరానికి పోయేటప్పుడు అక్కడ సంధ్యావందనం చేసుకోవాలని కావేరీ తీరంలో అక్కడ కింద పెట్టాడు. ఆయన సంధ్యావందనం చేసుకున్నాము, అక్కడ నిలిచిపోయాడు. లంకకు పోలేదు. ఆయనే కావేరీ తీరంలో ఉండేటువంటి మనం రంగనాయక స్వామి, ఆయన శ్రీ మహావిష్ణు. ఆయన ఎంత పెద్ద శరీరమో మీరు చూసి ఉంటారు. రామచంద్రమూర్తి వాళ్ళు ఇంట్లో పూజ చేసుకునేటువంటి చిన్న విగ్రహం. అంటే రాముడు ఎంత ఉండాలి, రాముడు ఎంత సైజు ఉండాలి, అప్పట్లో మనుషులందరూ కూడా ఎంత పెద్దవాళ్ళు ఉండారు అనేది మనకు అర్థమవుతుంది. దాన్ని బట్టి ఇంకా రామావతారం ఎత్తినటువంటి మనుష్యావతారం ఎత్తి కృతయుగంలో త్రేతాయుగంలో ఉన్నటువంటి రామచంద్రమూర్తి ఎంత పెద్దవాడైతే ఇంకా క్షీరసాగరంలో శయనించుండేటువంటి శ్రీ మహావిష్ణువు ఎంత ఉంటాడో ఆలోచించండి. ఆయన శయనించాలంటే ఆదిశేషుడు ఎంత ఉంటాడో చూడండి. కనుచూపు మేర ఆదిశేషుడే ఉంటాడు అనమాట. కనుచూపు మేర శ్రీ మహావిష్ణువే ఉంటాడు. భుజగ శయనం కాబట్టి చల్లగా ఉంటుంది. పరుపు మాదిరి పండుగ ఉన్నాడు ఆదిశేషుడి మీద. ఆదిశేషుడు పడగలతో అలా ఆయన సేవిస్తూ ఉన్నాడు. పద్మనాభం సురేశం. పద్మనాభం అంటే శ్రీ మహావిష్ణువు యొక్క బొడ్డులో నుంచి ఒక తామర పుష్పం వచ్చిందనమాట. తామర పుష్పం వస్తే ఆ తామర పుష్పంలో నుంచి బ్రహ్మదేవుడు పుట్టాడు. బ్రహ్మదేవుడి ద్వారా సృష్టి అంతా జరిగింది. పద్మనాభం అంటే బ్రహ్మదేవుడు కలిగేదానికి ఆధారమైనటువంటి తామర పుష్పం, ఆ పద్మము తన యొక్క ఆ నాభిలో కలిగినటువంటి వాడు. సురేశం అన్నాడు అక్కడ. సురేశం అంటే సురలు అంటే దేవతలు. దేవతలందరికీ కూడా ఆయన నాయకుడు, దేవదేవుడు. సురలు ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఆ తామర పుష్పంలో నుంచి బ్రహ్మ సృష్టి పుట్టిన తర్వాత ఆ బ్రహ్మదేవుడు దేవతలందరినీ కూడా సృష్టించాడు. ప్రజాపతులను అందరినీ సృష్టించిన తర్వాత ఈ జగత్తంతా సృష్టి జరిగింది. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఈ దేవతలకు ఈ చరాచరానికంతా కూడా నాథుడు ఆయన. సురేశం అని పేరు. సురలు అంటే దేవతలు. ఆ దేవతలు బ్రహ్మలో నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళ నాథుడు. విశ్వాకారం. విశ్వాకారం, విశ్వాధారం అని కూడా ఒక పాఠం ఉన్నది. విశ్వానికంతా ఆధారమైన వాడు అని. విశ్వం అంతా నిలబడి ఉందంటే ఎవరి ఆధారంతో ఉందంటే శ్రీ మహావిష్ణువు ఆధారం. విశ్వాకారం అంటే ఈ విశ్వం అంతా ఆయన ఆకారమే. ఈ చరాచర జగత్తంతా కూడా తనతో నిండిపోయి ఉండేటువంటి వాడు. అంటే ప్రతి ఒక్క ప్రాణిలో కూడా తాను ఉన్నాడు. ఈ ప్రపంచాన్నంతా కూడా కారణం ఆయన అని చెప్పి విశ్వాకారం. గగన సదృశం. గగన సదృశం, గగనం అంటే ఆకాశము అని. ఆకాశం, గగనం, శూన్యం అంటారు. ఆకాశం మాదిరి ఉంటాడు ఆయన, అంటే గగనం మాదిరి ఉన్నాడు. మేఘాలు వేరు, ఆకాశం వేరు. ఆకాశంలో వచ్చేవి మేఘాలు, కానీ ఆకాశం అనేది అంతా వ్యాపించి ఉంటుంది. అక్కడికి పోయి చూడండి, 1000 కిలోమీటర్లు ప్రయాణం చేసి విమానంలో పోయి ఆ ఆకాశాన్ని ఒకసారి తాకేసి వద్దాం అనుకోండి. అక్కడికి పోయి చూస్తే అంతే దూరంలో కనపడుతుంటుంది. మళ్ళీ అదేవిధంగా మళ్ళీ ఇంకా 2000 కిలోమీటర్లు వెళ్ళండి, అదే దూరంలో కనపడుతూ ఉంటుంది. నువ్వు తాకేదానికి అందుకునేదానికి అది దొరకదు, కానీ నీకు కనపడుతూ ఉంటుంది. అదే సగుణము నిర్గుణము అంటే. పరమాత్మ సగుణ స్వరూపుడా నిర్గుణ స్వరూపుడా? ఆయనకు ఆకారం ఉందా లేదా అంటే రాముడుగా, కృష్ణుడుగా, విష్ణువుగా మనకు రకరకాల రూపాలు ఆయన కనపడుతున్నాడు. దగ్గర పోయి చూస్తే ఆయనకు రూపం ఉండదు, దూరం నుంచి చూస్తే కనపడుతుంది. అట్లా గగన సదృశం. గగనం గగనోపమ, సాగరం సాగరోపమ. రామ రావణయోరి యుద్ధం రామ రావణయోరివ. రామ రావణ యుద్ధం ఎలా ఉందంటే రామ రావణ యుద్ధం ఉన్నట్టే ఉంది. ఆకాశం ఎలా ఉంది అంటే గగనం గగనోపమ, ఆకాశం మాదిరే ఉన్నది. సముద్రం ఎలా ఉంది అంటే సముద్రం సముద్రోపమ. సాగరం సాగరోపమ అంటే సాగరం సాగరం మాదిరే ఉంటుంది, దేని మాదిరి ఉంటుంది. ఉపమానం చెప్పేదానికి ఏం లేవు అక్కడ. కాబట్టి గగన సదృశం. ఆకాశం ఎట్టుందో సర్వం వ్యాపించి ఆకాశం లేని చోటే లేదు. ఎక్కడ ఉన్నదో మనం పోయి తాకి చూస్తామంటే కనపడదు. అట్లా
పరాత్పరుడు దర్శనం ఇస్తూ ఉంటాడు. ఉన్నాడా లేడా అనేటువంటిది చెప్పలేమన్నమాట. అంటే ఉందా లేదా, ఉన్నట్టు కనపడుతుంటాడు అంటే సగుణ రూపంలో, చూస్తే నిర్గుణాకారంలో ఉంటాడు అనమాట. అది గగన సదృశం. మేఘవర్ణం, మేఘవర్ణం అంటే మేఘము, నీలమేఘం, నీళ్లు బాగా నింపుకున్నటువంటి మేఘం ఆకాశంలో ఎలా ప్రకాశిస్తూ ఉంటుందో నల్లగా, అటువంటి నల్లనైనటువంటి స్వరూపం కలిగిన వాడు అని నీలమేఘశ్యాముడు అని. అయితే ఇక్కడ నీలమేఘశ్యాముడు ఎందుకు ఉన్నాడయ్యా, ఆయన ఎందుకు నీలమేఘశ్యాముడుగా ఉన్నాడంటే, మామూలు మేఘంలో అయితే నీళ్లు ఉండవు, ఫలితమే ఉండదు. నీలమేఘము అంటే దాని ద్వారా వర్షం పడుతుంది. వర్షం పడిన తర్వాత ఈ యొక్క ఔషధులన్నీ కూడా అభివృద్ధి చెంది అందరికీ ఆహారం లభిస్తుంది. సమస్త జగత్తునంతా కూడా పోషించేటువంటిది మేఘం అన్నమాట. ఇక్కడ శ్రీమన్నారాయణుడిని నీలమేఘశ్యాముడుగా ఎందుకు చెప్పాడంటే, ఆ నీలమేఘంలో నుంచి ఎలాగైతే వర్షపు చినుకులు వచ్చి దాని ద్వారా జీవులందరూ కూడా అభివృద్ధి చెందుతున్నారో, అలాగే ఆయన యొక్క అనుగ్రహం అనేటువంటి కటాక్ష వీక్షణాల వల్ల ఈ ప్రపంచం అంతా కూడా అభివృద్ధి చెందుతున్నది. మేఘం ఎలాగైతే ప్రపంచానికి సహకరిస్తున్నదో, అలా ఆయన తన యొక్క కరుణార్ద్ర దృష్టి చేత అందరినీ కాపాడుతున్నాడు. ఆయన అనుగ్రహాన్ని అందరూ పొందుతున్నారు. ఆయనలో నుంచే జీవులన్నీ కూడా వస్తున్నవి. మేఘంలో నుంచి చినుకులు వచ్చినట్టుగా ఆయనలో నుంచి ఈ యొక్క జీవరాశి అంతా కూడా వస్తుంది. నీలమేఘశ్యాము. శుభాంగం, శుభమైనటువంటి అంగములు కలిగిన వాడు. శుభాలు, అంగాలకు మళ్ళీ శుభాలు ఏమిటి అని అంటే, సమసమ విభక్తాంగ స్నిగ్ధ వర్ణ ప్రతాపవాన్. శుభ లక్షణాలన్నీ కూడా కలిగినటువంటి స్వరూపం కలిగిన వాడు ఆయన. అవును, మనకు కాళ్ళు చేతులు ఉన్నాయి, విష్ణువుకు ఉన్నాయి. మనకు కళ్ళు ఉన్నాయి, ఆయనకు కళ్ళు ఉన్నాయి. మనకు చెవులు ఉన్నాయి, ఆయనకు చెవులు ఉన్నాయి కదా అంటే అట్లా కాదు. శుభాంగం అంటే రెండు చెవులు సమానమైనటువంటి సైజులో ఉండాలి, రెండు కళ్ళు ఒకే సైజులో ఉండాలి, రెండు రెప్పలు ఒకే సైజులో ఉండాలి, రెండు భుజాలు ఒకటిగానే ఉండాలి, రెండు మోకాళ్ళు ఒకటిగానే, రెండు పాదాలు, ప్రతిదీ రెండు రెండు ఉండేటువంటి అవయవాలన్నీ కూడా సమానంగా ఉండాలి. సమసమ విభక్తాంగ స్నిగ్ధ వర్ణ ప్రతాపవాన్. ఆ శరీర కాంతి తగ్గకూడదు. ఒక్కొక్క రోజు నీరసంగా ఉండడం, ఒక్కో రోజు కాంతి తగ్గిపోవడం, ఒక్కో రోజు బాగలేదనడం, ఒక్కో రోజు బ్రహ్మాండంగా ఉండడం, ఈ మార్పులు ఆయనలో లేవు. అవి లేనివాడు శుభాంగుడు. ఎప్పుడూ ఒకే విధంగా ప్రకాశించేవాడు. ఎంత సైజులో అవయవాలు ఉండాలో అంత సైజులో ఉండేటువంటి వాడు. లక్ష్మీకాంతం, లక్ష్మీకాంతం లక్ష్మీదేవి యొక్క నాథుడు. ఆ లక్ష్మీదేవి ఆయన పాదాలు ఎప్పుడూ కూడా సేవిస్తూ ఉన్నదట. కమల నయనం, తామర పుష్పాలతో సమానమైనటువంటి కన్నులు కలిగిన వాడు. యోగి హృధ్యాన గమ్యం, గమ్యం అంటే కనపడడం. ఎక్కడ కనపడతాడే ఆయన అంటే, యోగులుగా ఉండేటువంటి వాళ్ళ హృదయాల్లో కనపడతాడు. యోగులుగా ఉండేటువంటి వాళ్ళు ఆయన ఆరాధిస్తే, ఆయన ఇప్పుడు క్షీరసాగరం దగ్గరికి మనం పోలేం, ఆ క్షీరసాగరంలో శయనించుండేటువంటి ఆయన్ని మనం చూడలేం. అటువంటి ఆయన నువ్వు చూడాలంటే ఎట్లా ప్రయాణం చేయాలి, ఎప్పుడు పోయి చూడాలి, ఆయన మనకు కనపడతాడా అంటే ఎక్కడా కనపడ్డు. మనం ధ్యానం చేస్తే మన మనసులోనే ఆయన దర్శనమిస్తాడు. యోగి హృధ్యాన గమ్యం, యోగుల యొక్క హృదయంలో కనపడేటువంటి వాడు. వందే విష్ణు, వందే అంటే నమస్కారం అని, విష్ణు, అటువంటి విష్ణువుకి నమస్కారం చేస్తున్నాను. భవభయహరం, భవభయహరం, భవము అంటే ఈ యొక్క సంసారం, ఈ సంసార భయాన్ని పోగొట్టేవాడు. సర్వలోకైకనాథం, సర్వలోకాలకు నాథుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువును ధ్యానిస్తున్నాను అని మనం ధ్యానం చేస్తున్నాం సహస్రనామ పారాయణానికి ముందు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం, విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం, లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృధ్యానగమ్యం, వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం. అయిన తర్వాత ఇంకొక ధ్యాన శ్లోకం. మేఘశ్యామం
పీతకౌసేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. మేఘశ్యామం, మేఘం వలె శ్యామలమైనటువంటి శరీరం కలిగిన వాడు. పీతకౌసేయవాసం, పీతకౌసేయం పీతాంబరధారి. పీతాంబరము అంటే పట్టు వస్త్రాన్ని ధరించి ఉన్నాడు. ఆ పట్టు వస్త్రం పచ్చగా ఉన్నది. ఏ పచ్చ అని? ఆకుపచ్చ, పసుపు పచ్చ అని. పసుపు పచ్చ వస్త్రాన్ని ధరించి ఉన్నాడు. పీతకౌసేయవాసం శ్రీవత్సాంగం, శ్రీవత్సము అనేటువంటి పుట్టుమచ్చ ప్రకాశిస్తున్నది ఆయన యొక్క వక్షస్థలంలో. కౌస్తుభోద్భాసితాంగం, కౌస్తుభం అనేటువంటి మణి హారంగా ధరించి ఉంటాడు ఆయన. ఆ కౌస్తుభమణి ప్రకాశిస్తున్నది. పుణ్యోపేతం, ఆయన కొంతమంది సేవిస్తున్నారు. పుణ్యాత్ములుగా ఉండే వాళ్ళ చేత వాళ్ళతో కూడుకున్నటువంటి వాడు. పుణ్యోపేతం అంటే పుణ్యాత్ములతో కూడా కూడినటువంటి వాడు. ఆయనను సేవించే వాళ్ళందరూ పుణ్యాత్ములు. పుండరీకాయతాక్షం, పుండరీకము అంటే తెల్లతామర పుష్పం, తెల్లతామర రేకుల వంటి కన్నులు కలిగిన వాడు. విష్ణుం వందే సర్వలోకైకనాథం, అటువంటి శ్రీ మహావిష్ణువును, సర్వలోకైకనాథుడైనటువంటి ఆయన్ను నేను ధ్యానిస్తున్నాను. సశంఖ చక్రం, ఇక ఆయుధాలు ధరించున్నాడు ఆయన. శంఖము, చక్రము, సకిరీట కుండలం, కిరీటము, ఈ యొక్క చెవులకు కుండలాలు. సపీత వస్త్రం, పీతాంబరాన్ని ధరించున్నాడు. సరసీరుకేక్షణం, తామర పూల వంటి కన్నులు. సహారవక్షస్థల శోభికౌస్తుభం, ముత్యాలతో నిండినటువంటి హారాలు ధరించున్నాడు. సహారవక్షస్థల శోభికౌస్తుభం, ఆ ముత్యాల దండలతో కూడినటువంటి కౌస్తుభమణి ధరించున్నాడు. నమామి విష్ణుం శిరసా చతుర్భుజం, అటువంటి చతుర్భుజుడైనటువంటి శ్రీ మహావిష్ణువును ధ్యానిస్తున్నాను అని. ఇంకొక ధ్యాన శ్లోకం ఉన్నది. ఛాయాయాం పారిజాతస్య హేమ సింహాసనోపరి, అంటే ఋష్యాదులకు ఈ రూపాలతో ఆయన దర్శనం ఇచ్చాడు అనమాట. అందువల్ల ఒక్కొక్క ఋషి ఈ విధంగా మాకు దర్శనం ఇచ్చాడని చెప్తున్నారంటే ఆ దాన్ని మనం ధ్యానం చేసుకోవాలి. ఛాయాయాం పారిజాతస్య, పారిజాత వృక్షం. పారిజాత వృక్షం అంటే కల్పవృక్షం అన్నమాట. దేవలోకంలో ఉండేటువంటి సకల కోరికలు తీర్చేటువంటి కల్పవృక్షం ఉంటుంది. కామధేనువు కల్పవృక్షము అని. ఆ కల్పవృక్షం కింద పారిజాతస్య హేమ సింహాసనోపరి, హేమ సింహాసనం, బంగారు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఎలాగా? ఆసీనం అంబుదశ్యామం ఆయతాక్షం అలంకృతం. అంబుదశ్యామం, అంబు అంటే నీళ్లు, అంబుదము నీళ్లనిచ్చేటువంటిది మేఘం. నీలమేఘశ్యాముడు. ఆయతాక్షమలంకృతం, విశాలమైన కన్నులు కలిగినటువంటి వాడు. అటువంటి ఆయన ఆ సింహాసనం మీద కూర్చున్నాడు. చంద్రాదనం చతుర్బాహుం శ్రీవత్సాంకిత వక్షసం, చంద్రాదనం చంద్రబింబం వంటి ముఖం కలిగిన వాడు. చతుర్బాహుం 4 భుజాలు కలిగిన వాడు. శ్రీవత్సాంకిత వక్షసం, శ్రీవత్సము అనేటువంటి పుట్టుమచ్చ ప్రకాశించేటువంటి వక్షస్థలం కలిగిన వాడు. రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే, రుక్మిణీ సత్యభామలిద్దరు కూడా తన పక్కన చెరొక పక్క కూర్చొని ఉంటే ఆ సింహాసనం మీదనే కూర్చున్నారు వాళ్ళు కూడా. వాళ్ళ మీద ఇలా చేతులేసినటువంటి వాడే దగ్గరికి తీసుకొని ఆ రుక్మిణీ సత్యభామ సహితుడై ఉన్నటువంటి పారిజాత వృక్షం కింద కూర్చోండేటువంటి కృష్ణ పరమాత్మని నేను చాలిస్తున్నాను. ఆ విధంగా ఒక ఋషీశ్వరుడికి దర్శనం ఇచ్చాడు. అంటే పరమాత్మ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా దర్శనమిస్తూ ఉంటాడు. ఆ దర్శనం ఇచ్చిన రూపాలన్నీ వాళ్ళు చెప్పారు. అవన్నీ మేము ఈ విధంగా చూసాము నాయన. ఈ మంత్రాన్ని అంటే ఈ విష్ణు సహస్రనామాన్ని మేము ధ్యానించినప్పుడు ఇలా దర్శనం ఇచ్చాడు ఆయన. మీరు కూడా ఆ విధంగా ధ్యానం చేయండి అని ఋషులు మనకు చెప్పారు. అవన్నీ కూడా వేదవ్యాసుడు ఆ ఋష్యాలు కనపడినటువంటి దృశ్యాలన్నీ కూడా మనకు ఒక మాలికగా తయారు చేసి మనకు సమర్పించాడు అనమాట. కాబట్టి ఆ స్వరూపాలన్నింటినీ కూడా మనం ధ్యానం చేసుకుంటున్నాం. ధ్యానం చేసుకున్న తర్వాత ఓం సహస్రనామంలో ప్రవేశిస్తున్నాము. 108 శ్లోకములతో ఉండేటువంటిది విష్ణు సహస్రనామం.
1008 నామాలు ఉంటాయి. సర్వప్రహరణాయుధ అనే దగ్గరికి సహస్రనామం పూర్తవుతుంది. తరువాత వనమాలీగ నీశార్ణి శంఖి చక్రీ జనందగి శ్రీమాన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు, దాంట్లో 8 నామాలు ఉంటాయి. అది 1008 నామాలు. సర్వప్రహరణాయుధ దగ్గరకు 1000 నామాలు పూర్తయిపోతాయి. తర్వాత శ్లోకంలో 8 నామాలు ఉంటాయి, 1008 అవుతాయి అన్నమాట. ఇక్కడ ప్రారంభిస్తున్నాడు విష్ణు సహస్రనామం కాబట్టి మొట్టమొదట వి అనే అక్షరంతోనే ప్రారంభిస్తున్నాడు. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూత కృద్భూత భృద్భావో భూతాత్మా భూత భావన. ఈ విషయం మనం తెలుసుకోవాలి. విశ్వం అంటే ఏంది? ప్రతి మాట, ప్రతి మంత్రం, ప్రతి నామం అన్ని విష్ణువుకు సంబంధించిందే. ఒకటి గుర్తు పెట్టుకోండి, దీంట్లో వచ్చేటువంటి ప్రతి నామం ఆయనే. ప్రతిదీ అంటే ప్రపంచంలో ఉండేటువంటి పిపీలగాది బ్రహ్మ పర్యంతం ప్రతి వస్తువులో ఆయన ఉన్నాడు అని తెలియజేస్తున్నాము. విశ్వము అంటే ప్రపంచం. ఈ జగత్తంతా కూడా ఆయన స్వరూపమేను అని. మొట్టమొదట మనకి ఏం కనపడాలి కళల్లో అంటే ఈ విశ్వం అంతా కనపడాలి. ఈ విశ్వం అంతా ఉంటే కదా తర్వాత సంగతి. శరీరం అనేటువంటిది ఉంటే కదా జీవాత్మ సంగతి. తర్వాత ఉపాధి అనేది ఒకటి ఉండాలి. ఆ ఉపాధి అనేదే ఈ యొక్క ప్రకృతి అంతా, ఈ యొక్క విశ్వం అంతా కూడా, ఈ జగత్తంతా కూడా శ్రీ మహావిష్ణువు. విశ్వం విష్ణు. ఇక్కడ విష్ణువు అనేటప్పుడు ఆ జగత్తంతా కూడా వ్యాపించి ఉండేవాడు. జగత్ అనేది మొత్తం వ్యాపించిపోయి ఉంటుంది. ఆ విశ్వం అనే దానికి ఇంకొక అర్థం కూడా ఉన్నది. ఏమిటయా అంటే ఓంకార స్వరూపుడు అని అర్థం. మొట్టమొదట సృష్టి జరిగేటప్పుడు మొట్టమొదట శబ్దం వినపడ్డది అనమాట. ఓం అనేటువంటి ఒక మంత్రం. ఆ ఓంకారంలో నుంచి ఈ యొక్క ప్రపంచం, ఈ సృష్టి అంతా, ఈ యొక్క విశ్వం అంతా వచ్చేసింది. కాబట్టి ఓంకార స్వరూపుడు. ఓంకారంలో నుంచి విశ్వం అంతా వచ్చింది కాబట్టి ఆ ఓంకారము ఆయనే, ఈ విశ్వము ఆయనే. ఈ విశ్వంలో అంతా కూడా విష్ణువు అంటే ప్రవేశించాడు ఈ విశ్వంలో. ఒక ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, మనకు ఇంకా అర్థం కావాలంటే ఇల్లు ఆయనే, ఇంట్లో ఉండేటువంటి ఆయనే. కాబట్టి విశ్వము అనేటువంటిది ఒక గృహం. ఈ విశ్వం అనేటువంటి గృహంలో నివసించేదానిగా అనేక జీవరాశులు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇల్లు ఉన్నది, ఈ ఇంట్లో ఇంటి యజమాని నేనే కదా ఉండేది మనం అనుకుంటాం. మనమే కాదు ఉండేది. ఇదే గృహంలో దోమలు కూడా ఉన్నాయి, చీమలు కూడా ఉన్నాయి, అనేక రకాలైన జీవరాశులు మన కంటికి కనపడినవి ఎన్నో ఉన్నాయి. వాటన్నిటికి కూడా నివాసం ఈ ఇల్లే. కాబట్టి ఈ విశ్వం అంతా కూడా, ఈ విశ్వం అనేటువంటి గృహం ఆయనే. విశ్వంలో ఉండేటువంటి జీవరాశులన్నింటిలో కూడా వ్యాపించి ఉండేటువంటి వాడు ఆయనే. విష్ణు అంటే వ్యాపించిన వాడు, ప్రవేశించిన వాడు. అంటే ఒక విశ్వంలో చెట్లున్నాయి, పక్షులున్నాయి, చరాచరములున్నాయి, కొండలున్నాయి, గుట్టలున్నాయి, సముద్రాలున్నాయి, ఆడవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు, రకరకాల జీవరాశులు అందరిలో కూడా వ్యాపించి ఉన్నాడు. ఆయన లేకపోతే సృష్టి లేదు. విశ్వం విష్ణు అయిపోయిందే. వషట్కార. వషట్కారము అంటే యజ్ఞము అని గుర్తుపెట్టుకోండి. యజ్ఞంలో ఔషట్ అనేటువంటి మాటను వాడుతారు. ఈ వషట్కారము అంటే యజ్ఞం. ఈ విశ్వాన్నంతా చూసాం, విశ్వం అంతా వ్యాపించుండే విష్ణువుని చూసాం. ఆయన ఎట్టున్నాడో మనకు కనపడడం లేదు. ఒకటి కూడా గుర్తుపెట్టుకోండి, విశ్వం అంటే మన శరీరం అనుకోండి, శరీరంలో ఉండే పరమాత్మ విష్ణువు అనుకోండి. కానీ ఆయన మనం దర్శనం చేసుకోవాలంటే ఎట్లా? కనపడ్డు. విశ్వంలో మనకు చెట్లు కనపడుతున్నాయి, పక్షులు కనపడుతున్నాయి, కానీ ఆయన కనపడడం లేదు. అంటే ఆ పక్షులను, ఈ యొక్క పశువులన్నింటినీ కదిలించేవాడు విష్ణువు. ఆయన్ను చూడాలంటే ఏం చేయాలి అంటే వషట్కార, యజ్ఞస్వరూపంతో ఉంటాడు ఆయన. యజ్ఞముల ద్వారా కానీ ఆయన ఆరాధిస్తే ఆయన మనకు ప్రత్యక్షం అవుతాడు. విశ్వం విష్ణుర్ వషట్కార.
విశ్వరూపంలో ఉండేటువంటి ఆయన విష్ణువు దాంట్లో వ్యాపించి ఉండేటువంటి ఆయన్ను నీవు చూడాలి అంటే యజ్ఞం చేయమంటాడు. యజ్ఞం అంటే ఏంది అని ఇక్కడ ప్రశ్న. జపయజ్ఞం కావచ్చు, అశ్వమేధ యాగం కావచ్చు, సోమయాగం కావచ్చు, ఏదైనా సరే ఆ మంత్రము చేత నీవు గాని ఆయన్ను ఆహ్వానిస్తే, యజిస్తే, పూజిస్తే, అర్చిస్తే ఆయన నీకు దర్శనం ఇస్తాడు. లేకపోతే నీకేం దర్శనం కాదు. కాబట్టి వేదస్వరూపుడు, యజ్ఞస్వరూపుడు ఆయన. వషట్కార అంటే యజ్ఞస్వరూపుడు. భూత భవ్య భవత్ ప్రభు. భూత భవ్య భవత్ ప్రభు అంటే పుట్టిన దానికి, పుట్టబోవు దానికి, ఉన్నదానికి అన్నిటికీ ప్రభు ఆయనే. పుట్టినవాడు, పుట్టబోవాడు అంటే ఏమిటంటే, ఇంతకుముందు పుట్టిన వాళ్ళు మన తాతలు, తండ్రులు, ముత్తాతలు వీళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆయన్నే ధ్యానించారు. విష్ణు సహస్రనామం అప్పుడు కూడా చేశారు. వాళ్ళందరూ మరణించారు. ఇప్పుడు మనం ఉన్నాం, మనం కూడా విష్ణు సహస్రనామే పూజ చేస్తున్నాం. మన మనవాళ్ళు వస్తారు, వాళ్ళు కూడా విష్ణువునే పూజిస్తారు. మనం పోతున్నామే కానీ ఆయన ఎప్పుడు ఉంటున్నాడు. కాబట్టి ఇప్పుడు భీష్ముల వారు ధర్మరాజుకు చెప్తున్నాడు. భీష్ముడు ఎన్నిసార్లు పారాయణం చేశాడు ఈ యొక్క విష్ణు సహస్రనామాన్ని, తర్వాత ధర్మరాజు ఎన్నిసార్లు చేశాడు, మనము, తర్వాత మన బిడ్డలు అందరూ చేస్తున్నారు. కాబట్టి భూత భవ్య భవత్ ప్రభు, నశించిపోయినటువంటివి, పాతబడిపోయినవి, ఇప్పుడు ఉండేటువంటివి, రాబోయేటువంటివి అన్నిటికి కూడా నాయకుడు ఆయనే, నాథుడు ఆయనేను. భూతకృత్ ఇక్కడ తెలుసుకోవాలి. భూతకృత్, భూతకృత్ అంటే భూతములను సృష్టించేవాడు. భూతములనంటే దయ్యాలు భూతాలని కాదు. భూతములు అంటే జీవులు. జీవులను సృష్టిస్తున్నాడు ఆయన. జీవులను సృష్టిస్తున్నాడు అంటే చూడండి, జీవులను దేవుడేందయా సృష్టించేది? మానవులకు పశువులు, పశువులకు పశువులు పుడతాయి, మానవులు పుడతారు. ఏ జంతువుకైనా వివాహం చేసుకునే పాటు పెట్టులు పుడుతున్నారు. దాన్ని దేవుడు ఏం చేసేది అంటే, దేవుడు అనేటువంటి వాడు లేకపోతే సృష్టి అనేది లేదు. విష్ణుర్యోనిం కల్పయదుత్వష్ట రూపాణి పిగుంసతు ఆశించతు ప్రజాపతిర్గర్భం దదాతు తే గర్భం దేహి సినీ బాలి గర్భం దేహి సరస్వతి అని వేదం చెప్తుంది. ఏమయ్యా అంటే, భార్యాభర్తల సంయోగం వల్ల గర్భం వచ్చిన తర్వాత గర్భంలో ఉండేటువంటి పిండం అభివృద్ధి చెందాలంటే నువ్వు చేస్తున్నావా, నేను చేస్తున్నాను? భగవంతుడు చేయాల్సింది. త్వష్ట రూపాణి పిగుంసతు, త్వష్ట అనేటువంటి ప్రజాపతి రూపంలో ఆయన ఆ రూపాన్ని తయారు చేస్తాడు. ప్రజాపతి రూపంలో మన గర్భంలో ఉండేటువంటి బిడ్డకు కన్ను, ముక్కు, చెవి, అవయవాలు తయారు చేసేది త్వష్ట ప్రజాపతి. ఆ కాపాడేవాడు విష్ణువు. త్వష్ట ప్రజాపతి కూడా విష్ణువులో నుంచి వచ్చిన వాడే. కాబట్టి ప్రతి దానికి కూడా ఆయన స్వరూపం ధరించి ఆయన అంశావతారాలతో ప్రతి పని నిర్వహిస్తున్నాడు ఆయన. కాబట్టి సృష్టికి భూతాలు పుడుతున్నాయి అని అంటే, ఈ భూత సృష్టికి కావలసినటువంటి వసతులన్నీ ఆయన కల్పించి ఆ భూత సృష్టికి 9 నెలలు అయిన తర్వాత బిడ్డ బయటకు వస్తున్నాడు. ఎవరు తయారు చేశారు లోపల? ఆ లోపల ఉండే బిడ్డకి ఆహారం ఎవరు ఇచ్చారు? నేను తింటున్నానండి ఆహారం బొడ్డు ద్వారా బిడ్డకు పోతుంది. నువ్వు పంపిస్తున్నావా? ఆ బొడ్డుకు దానికి కనెక్షన్ ఇచ్చిన వాడెవరు? నువ్వు తిన్నటువంటి ఆహారం ఆ బిడ్డకు సరిపోయినటువంటి పాళ్లలో పంపించేవాడెవడు? ఇదంతా భగవద్లీలే గాని మానవ మాత్రుడు చేసేటువంటి వాడు. కాబట్టి భూతకృత్ అంటే భూతములను సృష్టి చేస్తున్నాడు. భూతభృత్, భూతభృత్ అంటే భూతములను అంటే జీవులను పోషిస్తున్నాడు. సృష్టికర్త ఆయనే, పోషణకర్త ఆయనే. బ్రహ్మదేవుడి రూపంలో సృష్టి, విష్ణు రూపంలో పోషణ చేస్తున్నాడు. పోషణ అంటే ఏమిటయ్యా? పోషణ అంటే ఏమిటి అంటే, మన యొక్క సరైనటువంటి ఆహారం. ఇప్పుడు బిడ్డ పుట్టిన తర్వాత పాలు తాగాలి, కొంత సమయం అయిన తర్వాత అన్నప్రాసం చేస్తారు. అన్నప్రాసం చేసిన తర్వాత, అన్నం తిన్న తర్వాత క్రమక్రమంగా వాడు అభివృద్ధి చెందుతూ వాడి అన్నం తినే పరిస్థితికి వస్తాడనమాట. ఈ డెవలప్మెంట్ అంతా ఎవరు చేస్తున్నారు? కన్ను, ముక్కు, చెవు రోజుకి అభివృద్ధి చెందుతూ ఉంటుంది అనమాట. పరిపక్వ స్థితికి వస్తూ ఉంటుంది. అదంతా కూడా అభివృద్ధి అంతా అదే పోషణ అంటే. ఆ పోషణ చేసేదంతా భగవంతుడేనయ్యా. భగవంతుడే చేసేది, మేమేదైనా చేస్తాం కదా అని అనుకోవచ్చు. ఎవడన్నా ఒకడు మరుగుజ్జుంటాడు, అంత గద్దోడు, వాడు అభివృద్ధి చెందడు, వాడు పెరగడు. వాడిని ఏదో పెరిగేటట్టు చేయండి చూస్తాం.
వాడు అంతే, అవయవాలు వాడికి అంతేను అని చెప్పి వదిలేస్తాం. ఇక్కడ ఏంటంటే అంటే వాడి పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి వాడు అలా పుట్టాలి కాబట్టి దేవుడు అక్కడికి ఆపేశాడు. వీడి అవయవాలు డెవలప్ అవ్వాలి కాబట్టి డెవలప్ చేస్తున్నాడు. కాబట్టి పూర్వజన్మలో ఉండేటువంటి పుణ్య పాపములను బట్టి వాడికి ఎంత శరీరాన్ని ఇవ్వాలి, ఎన్ని రోజులు ఆయుష్ ఇవ్వాలి, వాడి శరీరాన్ని అందంగా తయారు చేయాలన్నా అంత విహీనంగా తయారు చేయాలన్నా ఇవన్నీ కూడా చేసేది విష్ణువే. కాబట్టి భూతభృత్ వాళ్ళను పోషించేటువంటి వాడు. భావః, భావః అంటే ప్రపంచానికంతా కూడా ఒకడే అయినటువంటి వాడు, వేరే వాడు లేడు. ఇంకా ఎవరు తలుచుకున్నా ఎవరు ధ్యానించినా ఆకాశాత్ పతితంతోయం యథా గచ్చతి సాగరం, ఆకాశం నుంచి పడ్డటువంటి ప్రతి నీటి బొట్టు కూడా సముద్రానికి చేరిపోవాలి. సర్వదేవ నమస్కారః కేశవం ప్రతి గచ్చతి, ఏ దేవుడికి నువ్వు నమస్కారం చేసినా విష్ణుమూర్తికి చెందిపోతుంటాయి. కాబట్టి ఆ పరబ్రహ్మ ప్రపంచానికంతా కూడా ఒకడే, రెండవ వాడు లేడు. భావః అంటే ప్రతి ఒక్కరూ భావించవలసినటువంటి వ్యక్తి ఆయనేను అని అర్థం. భూతాత్మ, భూతాత్మ అంటే ప్రతి వాడికి కూడా అంతర్యామిగా ఉండేటువంటి వాడు. నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూచిన అందందే గలడు దానవాగ్రని వింటే అని ప్రహ్లాదుడు అన్నాడు కదా. కాబట్టి ఎక్కడైనా సరే ప్రతి పిపీలకాది బ్రహ్మ పర్యంతంలో ప్రతి జీవరాశిలో అంతర్యామిగా ఉండేటువంటి వాడు. తర్వాత భూతభావన, భూతభావన అంటే ఆయనకు ఒక భావం ఉన్నదన్నమాట. ఆయన ఆలోచనలన్నీ ఎట్లుంటాయంటే ఈ వీళ్ళందరినీ కూడా జీవులను సృష్టించాలి, జీవుల్ని పోషించాలి, జీవుల్ని కాపాడాలి అనేటువంటి భావంతోనే ఉంటాడు ఆయన. భూత భావన అంటే భూతముల గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఆయన. భూతాత్మ పరమాత్మ చ. ఇప్పుడు మొదటి శ్లోకం పూర్తి చేసుకున్నాం. ఇప్పుడు చూడండి ఆ శ్లోకాన్ని. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతకృత్ భూతభృద్భావో భూతాత్మ భూతభావన అని మొదటి శ్లోకం అయిపోయింది. రెండవ శ్లోకం భూతాత్మ పరమాత్మ చ ముక్తానాం పరమాగతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ. ఇలా భూతాత్మ, భూతాత్మ అంటే పవిత్రమైన ఆత్మ. పవిత్రమైన ఆత్మ ఏంది? ఆత్మ ఎప్పుడు పవిత్రమే కదా. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక అని గీతలో చెప్పాడు. ఎవరు ఛేదించలేరు, ఎవరు అగ్ని దహించలేదు. అటువంటిది పవిత్రమైనటువంటిదే కదా ఆత్మ అంటే. అది కాదు, మన ఆత్మలన్నీ కూడా మరణించిన తర్వాత జీవుడు అంటే మనం మరణించిన తర్వాత లోపల ఉండేటువంటి జీవాత్మ పుణ్య పాపాలను బట్టి ఏదో మళ్ళీ వేరే జన్మెత్తుతుంటుంది. అంటే పశువుగా, పక్షిగా, మనిషిగా ఏదో వాడి పాపాన్ని బట్టి వేరే ఉపాధిలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. కానీ పరమాత్మ ఉన్నాడే శ్రీ మహావిష్ణువు, ఆయన ఈ విధంగా అన్నిట్లోకి మారడన్నమాట. పశువుగా, పక్షిగా ఇట్లా ఆయన పాప పుణ్యాలు ఆయన ఏం చేయవు. పాప పుణ్యాలు మన వల్లనే ఏమన్నా చేస్తాయి. మనలో ఉండేటువంటి జీవాత్మ మారుతూ ఉంటుంది, కానీ ఆయనలో ఉండేటువంటి ఆత్మ ఒక్కటే ఉంటుంది. ఆ పరమాత్మ ఎప్పటికీ కూడా ఒకటే కాబట్టి ఆయనలో నుంచి వచ్చినటువంటివే ఈ జీవులన్నీ కూడా. ఈ జీవులు ఏదో పుణ్యపాపాలను బట్టి మారుతూ ఉండాల్సిందే, కానీ ఆయన ఎప్పుడు అట్టే ఉంటాడు. కాబట్టి భూతాత్మ పవిత్రమైన ఆత్మ. పరమాత్మ చ అన్నాడు. పరమాత్మ అంటే కార్యము కారణముల కంటే వేరై నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావం గలవాడు. అంటే కార్యము లేదు, కారణం లేదు, ఏమీ లేదు. దీనంతా చేసినట్టు చెందినట్టు ఉంటాడు, కానీ ఆయన దేన్ని పట్టించుకోడు అన్నమాట. అటువంటి వాడు పరమాత్మ. చేసేదంతా ఆయనే, కానీ దేన్ని అంటుకోడు, దేనికి సంబంధం లేకుండా ఉంటాడు. ముక్తానాం పరమాగతి. ముక్తులు అంటే మోక్షాన్ని కోరుకునేటువంటి వాళ్ళు. మోక్షాన్ని కోరుకునేటువంటి వాళ్లకు పరమగతి అంటే ఆయన్ను సేవిస్తేనే, ఆయన పాద పద్మాలను నమ్మితేనే మోక్షానికి పోగలం, లేకపోతే పోలేము. అవ్యయ, అవ్యయ అంటే వ్యయమయ్యేటువంటి వాడు కాదు ఆయన. ఖర్చు అయిపోడు ఆయన. సముద్రంలో నీళ్లున్నాయి, నువ్వు బిందెడు ముంచుకోవచ్చావు, అదట్టే ఉంటుంది. నువ్వు ట్యాంకులు పెట్టి తోలుకోవచ్చుకున్నావు, దాంట్లో ఏం తగ్గదు. నువ్వు ఎంతైనా ఖర్చు పెట్టుకో, మోటార్లు పెట్టి కొట్టేసేయి, అయినా సముద్రంలో నిండానే ఉంటాయి.
అట్లా పరమాత్మ అనేటువంటి వాడిని ఎవరు ఎన్ని విధాలుగా దర్శనం చేసుకున్నా, ధ్యానం చేసినా, పూజ చేసినా, నా స్వాధీనం అయిపోయినాడు పరమాత్మ అనుకున్నా ఆయన అలాగే ఉంటాడు అనమాట. అవ్యయ, ఖర్చు అయ్యేవాడు కాదు, కరిగిపోయేవాడు కాదు. పురుష, పురుష అంటే పురము అంటే శరీరం, మన యొక్క శరీరానికి పురము అని పేరు. దాంట్లో ఉండేవాడిని పురుషుడు అంటారు అన్నమాట. కాబట్టి మన జీవాత్మను పురుషుడు అంటారు. పురుష సాక్షి, సాక్షి అంటే సాక్షి పత్రికలు, తర్వాత ఏమంటే ఇవి కాదన్నమాట. సాక్షి అంటే జగత్తుకంతా కూడా సాక్షిభూతుడైనటువంటి వాడు, అన్నిటినీ చూసేవాడు అని అర్థం. ఏమయ్యా అంటే మామూలుగా మనం కొన్ని చూడగలం, కొన్ని చూడలేం. మన జీవితం ఉన్నంత వరకు కలిగినవి చూడగలం. అంటే చూడగలము అంటే మన జిల్లా వరకు చూడగలం, ఊరం అంటే మన ఊర్లో 4 ఏళ్ళు పూర్తి ఇళ్ళు కూడా మనం చూడలేం. కానీ ఆయన ఈ ప్రపంచాన్నంతా చూస్తాడు. ప్రపంచం లైవ్ అయిపోయిన పాటు ఏముందో చూస్తాడు. తర్వాత సృష్టి కాలంలోనూ ఉంటాడు. కాబట్టి ఇవన్నీ కూడా గమనించేటువంటి వాడు ఆయన, సాక్షిగా ఉండేటువంటి వాడు, ప్రతిదాన్ని కూడా దర్శించగలిసినటువంటి వాడు. పురుష సాక్షి క్షేత్రజ్ఞ అక్షర. క్షేత్రము అంటే శరీరం, దానిని ఎరిగినవాడు. భలేవాడు స్వామి, మీరు ఈ వ్యాఖ్యానం చెప్పడం ఏమిటి? క్షేత్రజ్ఞ అంటే క్షేత్రం అంటే శరీరం అంటే, శరీరాన్ని గురించి మనకు తెలుసు కదా, మన శరీరం మనకు తెలియదు. దానిని ఎరిగినవాడు పరమాత్మ ఒక్కడే, మనం కాదంటున్నారే. శ్రీ మహావిష్ణువేనా శరీరాన్ని తెలుసుకున్నవాడు? మనకు తెలియదు. మనకు తెలియదు అంటే మనకు తెలియదు, ఖచ్చితంగా తెలియదు. అంటే మన శరీరాన్ని గురించి తెలిసిన వాడు పరమాత్మే కానీ మనం కాదు. ఎట్లా చెప్పగలరు? మీ శరీరంలో ఉండేటువంటి అంగాలు ప్రతి ఒక్కటి అన్ని మేము రోజు చూసుకునేవే, మాకు తెలిసినవే కదా. అంటే ఏం చూస్తున్నారు మీరు? బాహ్యంగా ఉండేటువంటి అవయవాలు చూసుకుంటున్నారే కానీ అంతరింగకంగా ఉండేటువంటి అవయవాల గురించి మీకేం తెలుసు? మీ గుండె ఎంత ఉందో తెలుసా? మీ గుండె చప్పుడు మీరు వినగలరా? లేదు. తర్వాత ఏమంటే మీ లోపల ఉండేటువంటి అవయవ నిర్మాణం అంతా ఎలా ఉన్నదో తెలుసా? మీరు ఎప్పుడు దాకా జీవిస్తారో తెలుసా? ఎప్పుడు మరణిస్తారు? ఏది తెలియదు మనకు. అందుకే క్షేత్రజ్ఞ అంటే అంతెందుకు, ఇప్పుడు స్కాన్లు తీసేస్తాము, ఎక్స్రేలు తీస్తాము, అప్పుడు లోపల ఉండేదంతా కనపడుతుంది కదా. కనపడుతుంది, కాదని చెప్పలేదు. కానీ ఆ విషయం తెలిసినటువంటి వాళ్ళు వైద్యులు కూడా లేరు. మనమే కాదు, శరీరాన్నంతా కూడా కోసేసి ఆపరేషన్ చేసి చూసేటువంటి వైద్యులకు కూడా శరీర నిర్మాణం అంతా తెలియదయ్యా అంటున్నాడు. ఎందుకు తెలియదు అంటే, ఇప్పుడు చర్మానికి సంబంధించినటువంటి వ్యాధి వచ్చిందనుకో, స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళారనుకోండి, అంతవరకే చూస్తుంది, లేకపోతే అంతవరకే చూస్తాడు. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరే. కొర సంగతి మాకు సబ్జెక్ట్ మాకు తెలియదండి, ఇంతవరకే మేము చదువుకున్నాం. కొర ఇంకేదన్నా చెవి, ముక్కు, కన్ను ఏదన్నా తేడా వస్తే ఆ డాక్టర్ దగ్గరికి పోవాలి. కంటి డాక్టర్ దగ్గరికి పోతే కంటి విషయమే చెప్తాడు. గుండె ఎంతోసారి ఇబ్బంది కాదు, నా తెలియదు దాని సంగతి, గుండె డాక్టర్ దగ్గరికి పోయి. గుండె డాక్టర్ దగ్గరికి పోతే కంటి విషయం చెప్పడు ఆయన. ఊపిరితిత్తులు, నెమ్ము, ఆయన దగ్గరికి పోతే ఆయన కొర విషయాలు ఏం తెలియదు, ఊపిరితిత్తులు మాత్రమే చూస్తాడు. చూడండి, ఎంతమంది వైద్యులు స్పెషలిస్టులు కొన్ని పార్ట్లు మాత్రమే తెలుసుకుంటున్నారు కానీ శరీరంలో ఉండే అన్నిటికీ సంబంధించి స్పెషలిస్ట్ లేడు అసలు. అట్టగాదు, జనరల్గా అన్ని చూసేవాడు ఉన్నాడు కదా డాక్టరు, మామూలుగా అన్ని చూస్తుంటారు కదా, అన్ని చూసిన వాడికి ఏం తెలియదు. ఏదైనా ప్రమాదం వస్తే ముందు స్పెషలిస్ట్ దగ్గరికి పోమంటాడు. ఒకే పెట్టి స్టెథోస్కోప్ పెట్టి చూసి, బాగానే గుండె కొట్టుకుంది, బాగానే ఉంది సార్, గుండె నొప్పిగా ఉందంటే, నాయనా నేను కాదు, ముందు గుండె డాక్టర్ దగ్గరికి పో అంటే ఈయనకు కూడా తెలియదు. కాకపోతే జనరల్ సర్జన్ అంటే మామూలుగా చూస్తుంటాడు అంతే. కాబట్టి మన శరీరం యొక్క విషయం మనకు తెలియక కదా వైద్యుడి దగ్గరికి వెళ్ళాము. ఆ వైద్యుడు ఏమన్నా చూడగలుస్తున్నాడా? ఆ వైద్యుడికి కూడా పూర్తిగా తెలియలేదు మన శరీర విషయం. కాబట్టి మనకేం తెలుసు? క్షేత్రజ్ఞ అంటే విష్ణు, క్షేత్రజ్ఞుడు అంటే విష్ణు. అంటే మన శరీరంలో ఉండేటువంటి ప్రతి అవయవం విషయం కానీ ప్రతి నరాల్లో ఉండేటువంటి విషయాలు తెలిసిన వాడు శ్రీ మహావిష్ణువు. ఇప్పుడు అర్థమైంది కదా మనకేం తెలియదు అనే విషయం. కాబట్టి క్షేత్రజ్ఞుడు అంటే విష్ణు, మన శరీరంలో ఉండే ప్రతి విషయం తెలిసిన వాడు. అక్షర, అక్షర అంటే నశింపనివాడు. అక్షరుడు, క్షరము అంటే నశించడం, అక్షరము అంటే నశించినటువంటిది. చూడండి, మనము రచించినటువంటి విష్ణు సహస్రనామం కావచ్చు,
మన చేతులతో మనం రాసుకున్నటువంటి ఇవి కావచ్చు, వీటిని అక్షరాలు అంటాం. ఇప్పుడంతా ప్రింట్ చేస్తున్నారులే, రాసేదానికి ఓపిక లేక. ఎట్లయితే ఏం అక్షరాలే. ఇంతకుముందు తాళపత్ర గ్రంథాలు రాసేవాళ్ళు, రాగి రేకుల మీద రాసేవాళ్ళు, తర్వాత కాగితాల మీద రాస్తూ ఉండేది. ఇప్పుడంతా ప్రింటర్స్ వచ్చేసి ప్రింట్ చేసేస్తున్నారు, జిరాక్స్ తీసుకురావడం, రాసే ఓపిక లేక. ఇవి అక్షరములు అంటారు. ఎందుకు చెప్తున్నాడంటే, అక్షరములు అని పేరు ఎందుకు వచ్చిందంటే, మనం నశించిపోతాం కానీ ఈ అక్షరాలు నశించిపోవు. కొన్ని రోజులకు ఇప్పుడు ఈ విష్ణు సహస్రనామం రాసినటువంటి పుస్తకం ఉందనుకోండి, ఒక 50 ఏళ్ల తర్వాత మనం ఎవరు ఉండం, అందరం పోతాం. కానీ మా ముది మానవుడు వచ్చి ఎవరబ్బా ఇది రాసింది అని దీన్ని చదువుతాడు అన్నమాట. అది అక్షరం. క్షరము లేనిది అంటే నశించేటటువంటిది, మనం నశించిపోయేవాళ్ళు. కాబట్టి పరమాత్మ అనేటువంటి వాడు మా ముది మనవడు చదివేటప్పుడు కూడా ఇదే విష్ణు సహస్రనామం. ఆ విష్ణువు మారడు. కాబట్టి ఆ విష్ణువు శాశ్వతంగా ఉంటాడు. ఆయన క్షరః అక్షరః, నశించిపోయేవాడు కాదు అని చెప్పారు. కాబట్టి ఈ ఒక్క శ్లోకాన్ని మళ్ళీ చూడండి. భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతి అవ్యయ పురుష సాక్షి క్షేత్రజ్ఞో అక్షర ఏవ చ. అర్థమైంది కదా. తర్వాత యోగో యోగ విదామ్నేత ప్రధాన పురుషేశ్వరః నారసింహ వపు శ్రీమాన్ కేశవః పురుషోత్తమః. యోగః అంటే, యోగము అంటే ఏంది? యోగము అంటే యోగో యోగ విదామ్నేత అన్నాడు. ముందు యోగ తెలుసుకొని తర్వాత యోగ విధుడు ఎవరో తెలుసుకోవాలి. యోగము అంటే శరీరము వేరు, జీవుడు వేరు అని తెలుసుకోవడం. శరీరము వేరు, జీవుడు వేరు అని ఎవరు తెలుసుకున్నాడో వాడు యోగి. ఊరికే పురాణం విని జీవుడు వేరు, ఆ శరీరం వేరంటే కాదు. దాన్ని జపం ద్వారా, తపస్సు ద్వారా, జ్ఞానం ద్వారా తెలుసుకొని ఆ లోపల ఉండేటువంటి జీవాత్మను దర్శనం చేసుకోవాలని ప్రయత్నం చేసేటువంటి వాడు యోగి. ఆ శరీరము జీవుడు వేరనేటువంటి భావంతో. అటువంటి ఆ యోగం ఏమిటయ్యా అంటే ఈయనే. అటువంటిది జ్ఞానం. ఏంటంటే ఆ జీవుడు శరీరము రెండు వేరు అనేటువంటి జ్ఞానం ఒకటి ఉన్నదే, ఆ జ్ఞానమే విష్ణువు. యోగ విదామ్నేత. ఇంకా అటువంటి యోగులు ఉన్నారే, ఆ విధంగా పరమాత్మను తెలుసుకోవాలని ప్రయత్నం చేసేటువంటి వాళ్ళను కాపాడేవాడు నేత. ప్రధాన పురుషేశ్వర. ప్రధాన పురుష ఈశ్వర. ప్రధానము అంటే ప్రకృతి, పురుషుడు అంటే జీవుడు. అంటే ప్రధానము అంటే శరీరం, పురుషుడు అంటే జీవుడు. ప్రధాన పురుషేశ్వర, వాటి రెండిటికి ఈశ్వరుడు ఆయన. అంటే ప్రకృతికి పురుషుడికి రెండిటికి కూడా నాథుడు ఆయనేను. అంటే శరీరానికి ఆత్మకు రెండిటికి కూడా నాయకుడు ఆయన అని మనం అనుకోవాలి. ప్రధాన పురుషేశ్వర నారసింహవపు శ్రీమాన్. నారసింహవపు, నరసింహావతారాన్ని ధరించినటువంటి వాడు. ఆ హిరణ్యకశిపుణ్ణి సంహరించేదానిగా నరసింహ స్వరూపంతో ఆవిర్భవించిన వాడు. అంటే ఆయన ఎప్పుడు మనకు దర్శనమిస్తున్నాడు అంటే కొన్ని అవతారాలతో మనకు కనపడుతున్నాడు అనమాట. నరసింహావతారంలో ఒకసారి దర్శనమిచ్చి ప్రహ్లాదుని రక్షించి ఆ హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు. శ్రీమాన్. శ్రీమాన్ అంటే శ్రీ అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవిని వక్షస్థలంలో ధరించిన వాడు. శ్రీమంతుడు అంటే ఆయన. శ్రీమంతుడు అంటే ఇప్పుడు వచ్చినటువంటి సినిమా పేరు కాదు. శ్రీమంతుడు అంటే ఆ వక్షస్థలంలో లక్ష్మీదేవిని పెట్టుకున్నటువంటి వాడు. తర్వాత కేశవ. కేశవ అంటే మేలైన కేశములు కలిగిన వాడు. ఆయన యొక్క వెంట్రుకలు ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి, చాలా గొప్పమైనటువంటివి, మన మాదిరి కాదు. అయితే కేశవ అంటే మేలైన వెంట్రుకలు కలిగిన వాడు అని ఒక అర్థం. కేశులు అంటే ముగ్గురు ఉన్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురికి కూడా కేశులు అని పేరు. వాళ్లను కూడా సృష్టించినటువంటి వాడు కాబట్టి కేశవ అని పేరు. అయితే ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటే వీళ్ళలో విష్ణు వచ్చాడు కదా. ఇప్పుడు మనం అనుకునే విష్ణు ఎవరని, బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కూడా సృష్టించిన వాడు విష్ణు అని చెప్తున్నారే. ఈ విష్ణు ఎవరు, ఆ విష్ణు ఎవరంటే ఆయన నిర్గుణ పరబ్రహ్మలో నుంచి ఒక దివ్య తేజస్సు ద్వారా బ్రహ్మ విష్ణు మహేశ్వరులను సృష్టించి వాళ్ళ ద్వారా సృష్టి స్థితి లయాలు చేస్తున్నాడు ఆయన.
ఈయన నిర్గుణ పరబ్రహ్మం అన్నమాట. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కాదు. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి విష్ణు సహస్రనామము ఇక్కడ ఉండేటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులో ఉండే విష్ణువు కాదు, వాళ్ళకు కూడా కారణమైనటువంటి మహద్భూతం అన్నాడు కదా, ఆ విష్ణువుని గురించి చెప్తున్నాడు. ఆయన కూడా శంఖచక్ర కదా పాడు. కేసి అనేటువంటి రాక్షసిని కూడా సంహరించున్నాడు ఆయన. ఆ రాక్షసి సంహరించాడు కాబట్టి కేశవ అనే పేరు కూడా వచ్చింది. మంచి కేశములు కలిగిన వాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సృష్టి కారణమైనటువంటి వాడు, తన వశంలో ఉంచుకున్నటువంటి వాడు, కేసి అనే రాక్షసుని సంహరించిన వాడు కాబట్టి కేశవ. పురుషోత్తమ, పురుషోత్తముడు, పురుషులలో ఉత్తముడు. పురుషుడు అంటే ఎవరు? మన శరీరంలో ఉండేటువంటి జీవుడు. ఆ జీవాత్మలన్నిటికీ కూడా కారణమైనటువంటి పరమాత్మ పురుషోత్తముడు అని పేరు. యోగో యోగ విదామ్రేత ప్రధాన పురుషేశ్వర నారసింహ వపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ. 3 శ్లోకాలు పూర్తయినాయి. అంటే ఎందుకు చెప్తున్నానంటే, మొదట ఆ మంత్రాన్ని శ్లోకాన్ని చదివి అర్థం చెప్పుకొని మరలా అర్థం చెప్పుకున్న తర్వాత ఒక్కసారిగా చదివితే మనకు బాగా అర్థమవుతుందనే ఉద్దేశంలో. సర్వశర్వశివస్థాణుర్భూతాదిర్నిధిరవ్యయ సంభవో భావనో భర్త ప్రభవ ప్రభురీశ్వర. సర్వ అన్నిటినీ ఎరుగువాడు, ఆయన తెలియని విషయమే లేదు. తర్వాత శర్వ సంహారం చేసేటువంటి వాడు. శర్వుడు అంటే సంహారం, అందరినీ లయం చేసేవాడు, అందరి విషయం తెలిసిన వాడు, అందరినీ సంహరించేవాడు. శివ, శివ అంటే సత్వ రజస్తమో గుణాలు లేనివాడు, ఎప్పుడు ప్రశాంతంగా ఉండేవాడు, హాయిగా ఉండేవాడు శివ. స్థాణు, స్థాణు అంటే స్థిరమైన వాడు. స్థిరమైన వాడు అంటే కదలకుండా ఉండేవాడు. కదలకుండా ఉండేవాడు అంటే నెట్టితే కదలడు అటు ఇటు రాయి. ఆయన ఏమన్నాను అంటే అట్ట కాదు, ఈ ప్రపంచంలో నుంచి ఎక్కడికి పోడు, ఎప్పటికీ ఉంటాడు. ఏమయ్యా నువ్వేం పోయేవాడివి కదా, ఏం సెలగొట్టుకొని ఉంటావా అని తింటుంటారు చూడు. మనం సెలగొట్టుకొని ఉంటావా అంటే శాశ్వతంగా ఉంటావా అని. ఈయన సెలగొట్టుకొని ఉండేవాడే. ఏమంటే శాశ్వతంగా ఉండేవాడే. అన్ని ప్రపంచంలో ఉండే సకల జీవులు, సకల మొత్తం ఆ పంచభూతాలన్నీ లయమైపోతాయి, కానీ ఈయన ఎక్కడికి పోడు. ఆయన మర్యాద మీద పండుకొని హాయిగా ఉంటాడు అనమాట. ఆయనకి ఎట్లా టైం పాస్ అవుతుందో అనిపిస్తూ ఉంటుంది మనకి. ఆ జలంలో పండుతూ ఉంటాడు ఆయన. అలా టైం పాస్ కానప్పుడే ఈ సృష్టి అంతా చేస్తాడు. అదే జగన్నాటక సూత్రం, జగన్నాటక సూత్రధారి ఆయన. అలా పండుకొని మర్యాద మీద ఆ బాలకృష్ణుడిగా పండుకొని ఉన్నటువంటి సమయంలో ఈ చిరజీవి అయినటువంటి మార్కండేయ మహర్షి ఒకసారి అక్కడికి వెళ్ళాడు. మార్కండేయుడు దేనికి వెళ్ళాడు? అందరూ లయమైపోతే ఆయన కూడా లయమైపోవాలి కదా అని. అంటే ఈ జలార్ణం అనేటువంటిది ఎప్పుడెప్పుడు జరుగుతూ ఉంటుందంటే కల్పానికి ఒకసారి జరుగుతూ ఉంటుంది. కల్పము అంటే 14 మన్వంతరాలు పూర్తయిన పాటు జలార్ణం అవుతుంది అనమాట. 14 మన్వంతరాలు అంటే ఏమిటి అంటే, ఇప్పుడు వైవస్వత మన్వంతరం మనకు జరుగుతుంది. సంకల్పంలో చెప్తాం, వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే అని చెప్తుంటాం. ఈ వైవస్వత మన్వంతరం అంటే ఈ 14 మన్వంతరాల్లో 7వ మన్వంతరం. ఒక మన్వంతరం అంటే ఏమిటి అంటే, మన్వంతరం అంటే 71 యుగాలు. యుగానం ఏక సప్తతి. 71 యుగాలు పూర్తయితే ఒక మన్వంతరం పూర్తవుతుంది. 71 యుగాలు అంటే ఏమిటి? కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ఈ 4 కలిస్తే ఒక సెట్ అనమాట, ఒక మహాయుగం అంటారు. అంటే ఆదివారం నుంచి శనివారం దాకా వారాలు అన్నట్టుగా కృతయుగం నుంచి కలియుగం దాకా ఒక సెట్. ఇవి 71 సారి పూర్తవ్వాలి. అంటే 71 కలియుగాలు, 71 కృతయుగాలు, 71 త్రేతాయుగాలు, 71 ద్వాపరయుగాలు పూర్తయితే ఒక మన్వంతరం అయిపోతుంది. మన్వంతరం అయిన పాటు 2వ మన్వంతరం స్టార్ట్ అవుతుంది. ఇట్లా 14 సార్లు పూర్తయితే ఒక కల్పం అంటారు దాన్ని. అది బ్రహ్మదేవుడికి ఒక పగలు. సాయంత్రం దాకా ఆయన సృష్టి చేసి సాయంత్రం రెస్ట్ తీసుకుంటాడు, కాసేపు పండుకుంటాడు. ఇక్కడే ఉండదు, జలార్ణం అయిపోతుంది. మళ్ళీ ఉదయాన్నే లేచి సృష్టి మొదలు పెడతాడు అనమాట. ఇట్లా బ్రహ్మదేవుడు ఆయుష్ పరిమాణం పొందుతుంది. ఆయనకు 100 సంవత్సరాలు పూర్తి అవ్వాలి. ఇది ఒక్కరోజు అయితే ఆయనకు 100 సంవత్సరాలు పూర్తి అయ్యేది ఎప్పటికీ? ఆయన 100 సంవత్సరాలు పూర్తయిన తర్వాత బ్రహ్మకల్పాలు అయిపోయిన తర్వాత ఆయన కూడా లయం అయిపోతాడు. అప్పుడు జలార్ణం అయిపోతుంది. జలార్ణం అయిపోతే అప్పుడు శ్రీ మహావిష్ణువు అంటే కల్పంలో జలార్ణం అవుతుంటుంది. మళ్ళీ బ్రహ్మే సృష్టిస్తూ ఉంటాడు. ఆ బ్రహ్మ కూడా కొన్ని రోజులకు పోతాడు. పోయిన తర్వాత జలార్ణం అయిపోయినప్పుడు విష్ణువు ఒక్కడే పండుకో ఉంటాడు. అప్పుడు కూడా మార్కండేయుడు ఉన్నాడు ఒకసారి చిరంజీవి కాబట్టి.
అంటే అనేక కల్పాలు, అనేక బ్రహ్మకల్పాలు బ్రతికేంత ఆయుష్ ఉందన్నమాట ఆయన ఆశీర్వచనం. అప్పుడు బ్రహ్మ మార్కండేయ స్వామి పోయి, మహానుభావ నువ్వు ఇక్కడ శయనించున్నావా తండ్రి, ఇదంతా జలార్ణంలో కలిసిపోయింది కదా ఈ సృష్టి అంతా అని ఒక్కసారి నోట్లో పోయి చూసిరా నాయన అన్నట్టు. సరేనని చెప్పి విష్ణు ఆ మర్రి ఆకు మీద ఉండేటువంటి ఆ బాలుడు నోరు తెరిస్తే లోపలికి పోయినాడు. నోరు మార్కండేయుడు ఆమె నోరు మూసుకున్నాడు. లోపలికి పోతే ఇండియా అంతా ఉంది అక్కడ. ఇండియానే కాదు, ఈ వరల్డ్ మొత్తం ఉంది. స్వర్గలోకం ఉంది, యమలోకం ఉంది. లోపలికి పోయిన తర్వాత మామూలుగా అన్నీ ఉన్నాయి. అన్నీ ఎంత లైవ్ అయిపోయింది అనుకుంటున్నాము. ఇదంతా మామూలుగానే ఉంది, మామూలు సృష్టి జరుగుతుంది, యజ్ఞాగారికతులు జరుగుతున్నాయి, కాశీకి పోయే వాళ్ళు పోతున్నారు, రామేశ్వరం పోయే వాళ్ళు పోతున్నారు, చనిపోయిన వాళ్ళు స్వర్గానికి పోతున్నారు, నరకాలు ఉన్నాయి, యమధర్మరాజు ఉన్నాడు, దేవేంద్రుడు ఉన్నాడు, అన్నీ మామూలుగా ఉన్నాయి. నేనెంత పొరపాటు పడ్డాను, ఇదంతా లైవ్ అయిపోయింది అనుకున్నాను, అంతా హ్యాపీగా అంతా బాగానే ఉంది కదా అని. కొన్ని వేల సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చాడు. బయటకు వస్తే ఏముంది, మామూలుగా అంత జలార్ణంగా ఉన్నాను. లోపల అంతా అంత అంటే ఇప్పుడు మనమంతా ఎక్కడున్నామంటే భగవంతుడి శరీరం లోపల ఉన్నాం. మనం బయట ఏం జరుగుతుందో మనకేం తెలుసు. కాబట్టి ఇక్కడ ఏంది అంటే సర్వ శర్వ శివ స్థాణు, ఇవంతా లైవ్ అయిపోయినా కానీ ఉండేటువంటి వాడు, సర్వం తెలిసిన వాడు, అంతా సంహారం చేసేవాడు, అంతా లయం చేసుకునేవాడు. సంహారం చేయడం అంటే బయట ఉండేదంతా లోపల పెట్టుకోగలిసిన వాడు. శివ ఏ గుణాలు లేకుండా ఉండేటువంటి వాడు. స్థాణు అంటే స్థిరంగా ఉండేవాడు, అందరూ పోయినా ఆయన ఉండేవాడు. భూతాది, భూతములకెల్లా ఆది కారణమైన వాడు. అంటే అన్ని భూతాల కంటే ముందుగా, అంటే అందరికంటే ఆది, ఆయన తర్వాతే అందరూ వచ్చారు కానీ ఆయన ముందు ఎవరూ లేరు. తాది నిధి, నిధి అట ఆయన. నిధి అంటే ఏంటంటే ఇప్పుడు నేను చెప్పింది, ప్రళయకాలంలో సకల జీవరాశులను కూడా సంహారం చేసేసి తనలో దాచుకునేవాడు. మనకందరికీ కూడా నిధి ఆయన. అంటే మనందరం కూడా ఆయన శరీరంలోనే ఉంటాం. ప్రళయకాలంలో అన్ని జీవరాశులను తనలో పెట్టుకుంటాడు కాబట్టి నిధి. నిధి అంటే ఏంది అసలు? బంగారము, వెండి, యొక్క రత్నాలు, వైఢూర్యాలు, మడులన్నీ ఒక చోట పోగ్గా చేసి పెట్టడమే కదా నిధి, స్టాక్ చేయడం. అదే విధంగా జీవరాశులందరినీ కూడా తనలో స్టాక్ చేసుకుంటాడు ఆయన, ఎత్తిపెట్టుకుంటాడు నిధిగా. కాబట్టి నిధి అని పేరు ఆయన. నిధి అవ్యయ. అవ్యయ అంటే చెప్పుకున్నాం, వ్యయం లేనటువంటి వాడు, ఖర్చు కానిటువంటి వాడు. సంభవ. సంభవ అంటే పుట్టేవాడు. పుట్టడం అంటే ఆయన పుట్టడానికి ఎవరు కారణం? మనం పుట్టడానికి మన తల్లిదండ్రులు కారణం, మన తల్లిదండ్రులు పుట్టడానికి వాళ్ళ తల్లిదండ్రులు కారణం. కానీ విష్ణువు పుట్టేదానికి ఎవరు కారణం కాదు, ఆయనకి ఆయనే పుడతాడు. ఆయన పుట్టాలనుకుంటే పుడతాడు, లేకపోతే గమ్మున ఉంటాడు. సంభవ. భావన. భావన అంటే ఆయన ఎప్పుడు ఏం ఆలోచిస్తూ ఉంటాడని. ఏ సినిమా విడుదలైందా ఫస్ట్ టికెట్ పోదామని ఆలోచిస్తాడా, లేకపోతే ఇంకేమన్నా చేస్తామని ఆలోచిస్తాడా, బిల్డింగ్లు కడదామని ఆలోచిస్తాడా, ఏదైనా ఫ్లాట్లు కొందాం, ఏం ఆలోచిస్తూ ఉంటాడు ఆయన అంటే ఆయనకుండే భావన ఒకే ఆలోచన. ఈ యొక్క భక్తులందరికీ కూడా వాళ్ళు చేసినటువంటి పుణ్య పాపాలను బట్టి ఎటువంటి ఫలితాలు ఇవ్వాలి, నా భక్తులుగా ఉండేటువంటి వాళ్ళు ఎలా నన్ను సేవిస్తున్నారు, వాళ్ళకి ఏమేం ఫలితాలు ఇవ్వాలి అనేటువంటి ఆలోచనలో ఉంటాడు ఎప్పుడు కూడా. భక్త పరాధీనుడు ఆయన, అలా ఉంటాడు. భావన. భర్త. ప్రపంచానికంతా కూడా ఆధారమైనటువంటి వాడు. భర్త అంటే భార్యను పోషించేవాడు. అదేవిధంగా ఈ ప్రకృతి అంతా కూడా ఆయన భార్యే, ఆ ప్రకృతిని పోషించేటువంటి వాడు కాబట్టి భర్త అంటే. ప్రభవ. ప్రభవ అంటే మేలైన పుట్టుకు కలిగిన వాడు. పుడతాడు ఆయన, పుట్టినప్పుడు ఉత్తమమైనటువంటి జన్మ ఎత్తుతాడు కానీ దుష్టులుగా అనవసరమైన వాళ్ళుగా పుట్టాడు అనమాట. పుట్టినప్పుడు గొప్ప స్థాయిలో ఉండేటట్టే పుడతాడు, అంటే మంచి సద్గుణములతో కూడిన పుట్టుకే పుడతాడు. ప్రభువు. సకల కార్యములయందు సమర్థుడైన. ఈశ్వర అంటే స్వతంత్రమైన ఐశ్వర్యం కలిగిన వాడు. ఈశ్వరుడు అంటే ఈ ఐశ్వర్యం మీదంతా కూడా ఆయనకు ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత అంటారు కాబట్టి ఈ ప్రకృతి యొక్క ఐశ్వర్యం అంతా కూడా ఆయన సొంతం, స్వతంత్రుడు ఆయన కాబట్టి ఈశ్వర. ఇప్పుడు చూడండి, సర్వశర్వశివస్థాణుర్భూతాధిర్నిధిరవ్యయ సంభవో భావనో భర్త ప్రభవ ప్రభురీశ్వర. ఈ విధంగా 4వ శ్లోకం పూర్తయింది. 5వ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం.